నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అది కామెడీగా చెప్పాడో సీరియస్గా చెప్పాడో ఏమో కానీ అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం కెనడాను అమెరికాలో కలిపేసుకుంటానని చెప్పారు. దీంతో కెనడా ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. కెనడా మీదుగా భారీ ఎత్తున వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా సాగుతూ ఉండడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. అక్రమార్కులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహాయం చేస్తూ ఉండడాన్ని కూడా ట్రంప్ తప్పుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది కెనడాకు ఊహించని ట్రేడ్ శిక్షగా మారనుంది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంటనే అమెరికాకు వెళ్లి ట్రంప్కు చెందిన మార్-ఏ-లాగో రిసార్ట్లో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచాల్సి వస్తుందని ట్రూడోను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. కెనడా అమెరికాలోకి చేరాక 2 రాష్ట్రాలుగా విభజిస్తే ఇంకా బాగుంటుందని, ఒక ప్రాంతానికి ట్రూడో గవర్నర్గా ఉండవచ్చని, 2 రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్గా, మరొకటి కన్జర్వేటివ్ స్టేట్గా ఉంటే బాగుంటుందని ట్రంప్ చెప్పడంతో షాక్ అయ్యారు ట్రూడో. ఇక ఎక్కువ మాట్లాడడం మంచిది కాదనుకొని ఈ సమస్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రూడో ట్రంప్కు హామీ ఇచ్చేసి వచ్చేశారు.